హలో మై డియర్ పీపుల్, నమస్తే. నేను మీ స్వాతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం పర్ఫెక్ట్గా రవ్వ లడ్డు ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఎంతో టేస్టీగా, చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుంది. నేను చేసిన సింపుల్ పద్ధతిలో మీరు కూడా ట్రై చేయండి. దీనికోసం ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టి గీ వేసుకుందామండి. హోమ్ మేడ్ గీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను జస్ట్ 2 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ తీసుకున్నానండి. ఎందుకంటే వింటర్ సీజన్ కదా! అందులో పిల్లలు తింటారు కదా! అందుకోసమే తక్కువ గీ తీసుకున్నాను. ఎక్కడ వాళ్ళకి మళ్ళీ థ్రోట్ ఇన్ఫెక్షన్ వస్తుందేమోనని మీరు ఇంకొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. ఏం పర్వాలేదు. అలాగే బ్లాక్ కిస్మిస్ అనేవి చాలా అంటే చాలా టేస్ట్ ఇస్తాయండి. మీరు మంచిగా ఎర్రగా వేయించుకోండి. కిస్మిస్ బ్లాక్ అండ్ యెల్లోవి 2 వేయించుకోండి ఎర్రగా. అలాగే జీడిపప్పు కూడా వేయించుకోండి. జీడిపప్పు కూడా ఎర్రగా వచ్చే వరకు వేయించుకోండి. వేయించుకున్న తర్వాత బాదం పప్పు, మీకు ఏ నట్స్ అంటే ఇష్టమో ఆ నట్స్ వేయండి. మేము ఏం తిన్నా నట్స్ అయితే కంపల్సరీ. నేను పిస్తా కూడా వేసేసానండి. మీరు ఇంకొంచెము అవి తీసేసిన తర్వాత ఇంకా కొంచెం గీ యాడ్ చేసుకొని రవ్వ వేయించుకోండి. ఓకేనా? నేను అదే గీలో రవ్వ వేసేసాను వేయించడం కోసం. రవ్వ కూడా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించండి. అప్పుడు ఆ టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మీరు అస్సలు వదిలిపెట్టరు. ఇట్టే తినేస్తారు. ఉండలు కూడా చుట్టక్కర్లేదనమాట. సో వీడియో చూస్తున్నవారు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని ఇంకా ముందుకు నడిపించండి. దీనిలో మనం ఆల్రెడీ డ్రై కోకోనట్ పౌడర్ అనేది నేను యాడ్ చేసుకుంటున్నానండి. మీరు కూడా యాడ్ చేసుకోండి. చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది. చక్కగా సిమ్లో పెట్టుకొని వేయించండి. కొబ్బరి కూడా కొంచెం లైట్గా వేగాలండి. అప్పుడు చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. దాని స్మెల్ కూడా ఎన్హాన్స్ అవుతుందన్నమాట. ఆ కోకోనట్ వేసాం కదా, ఆ ఫ్లేవర్ కూడా ఎన్హాన్స్ అవుతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా, గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చక్కగా వేయించాము. అలాగే మనం తీసుకున్న నట్స్ని కూడా క్రష్ చేసుకొని వేసుకుందామండి. అప్పుడు బాగుంటుంది. మనం పెద్ద పెద్దగా పలుకులు తగిలే కన్నా చిన్న చిన్న పలుకులు తగిలితే మనం తినేటప్పుడు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే నేను ఇలాగా ఒక చిన్న రోటిలో ఇలా స్మాష్ చేసుకున్నానండి. మీరు కూడా అలాగే చేయండి. అలాగే నేను ఈ వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని మిక్స్ చేస్తున్నానన్నమాట. అలాగే దీనిలోకి నేను షుగర్ వాడట్లేదండి. నేను జాగరీ పౌడర్ యూస్ చేస్తున్నాను. ఎందుకంటే షుగరు మా పిల్లలకి నేను సజెస్ట్ చేయనన్నమాట. మ్యాక్స్ ఎక్కువగా జాగరీ పౌడర్ యూస్ చేస్తాను. జాగరీ పౌడర్ వేసుకున్నా కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. టేస్ట్‌లో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వదు. మీరు డైట్ చేసేవాళ్ళు కానీ, హెల్త్ గురించి ఎక్కువ కాన్షియస్ ఉన్నవాళ్ళు కూడా మీరు ఈ జాగరీ పౌడర్ యాడ్ చేయండి. చాలా బాగుంటుంది. అలాగే మనకి స్మెల్ కోసం, టేస్ట్ కోసం యాలకుల పొడి, కార్డమమ్ పౌడర్ కూడా యూస్ చేసుకుందాము. నేను రోటిలో నూరానండి, దంచాను. అందుకనే అలా కచ్చా పచ్చా వచ్చిందనమాట. మిక్సీ గ్రైండ్ చేసుకుంటే మనకి ఫైన్ పౌడర్ వస్తుంది. మీరు ఎలా యాడ్ చేసుకున్నా బాగుంటుంది. మనకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనకి పంటికి తగిలిన కార్డమమ్ అనేది టేస్టీగానే ఉంటుంది కదా! సో నో ఇష్యూ అనమాట. అలాగే మనం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసాం, జాగరీ పౌడర్ యాడ్ చేసాం. నేనైతే ఇలాగా రవ్వగా తింటే అసలు చాలా అంటే చాలా బాగుంది. అయితే నేను ఇప్పుడు దీన్ని పాలతో ఉండలు చుట్టుకోవాలనుకుంటున్నాను. ఎలాగో చూసేద్దాం రండి. ఓకేనా? అలాగే దీనిలో చాలా తక్కువ గీ యాడ్ చేసాం కదా! ఇంకొంచెం గీ యాడ్ చేసుకొని మనం ఉండలు కూడా చుట్టేద్దాము. రవ్వ చూసారా, బాగా మిక్స్ చేయండి. డ్రై ఫ్రూట్స్ అలాగే ఆ జాగరీ పౌడర్ అనేది కూడా బాగా మిక్స్ అవ్వాలి. మంచిగా మిక్స్ చేస్తే మనకి ఈ టెక్స్చర్ అనేది వస్తుందన్నమాట. చూసారా, చాలా అంటే చాలా యమ్మీ కనిపిస్తుంది కదా! నేను గీ వేసానండి. సో దాని మీద పాలు పోస్తున్నాను కరిగిద్దని. చలికి గడ్డకట్టిపోయిందది. సో కొంచెం వేడి పాలు పోసాననమాట. కొంచెం కరిగిద్దని. కరిగిపోయింది కూడా. కొంచెం లైట్ తక్కువ వేసాను కదా స్టార్టింగ్‌లో, అందుకే కొంచెం యాడ్ చేశాను నేను. అలాగే కొంచెం కొంచెం పాలు పోసి యాడ్ చేస్తున్నానండి. మిక్స్ చేస్తున్నా నేను.
కొంచెం పాలు పోసి కొంచెం కొంచెం పోసుకొని యాడ్ చేస్తున్నాను ఉండ చుట్టడం కోసం. నేను సగం తీసేసి పక్కన పెట్టేశానండి. మనకి ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా ఉండలు కావాలి అనుకుంటే గనక మనం సగం రవ్వని మనం వాడుకునేంత రవ్వని ఉండలు చుట్టుకొని మిగతాది స్టోర్ చేసుకోవచ్చు. ఎయిర్ టైట్ కంటైనర్‌లో స్టోర్ చేసుకుంటే నెక్స్ట్ మళ్ళీ మనం తినాలనుకున్నప్పుడు ఇలా ఉండలు చుట్టుకొని తినొచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.